చేసుకుంటున్నాము. కుక్కలు ఉడకబెట్టుకుంటే తొందరగా అవుతుంది అని, కుండలు అయితే లేట్ అవుతుంది అని కడుక్కున్నాము. కడుక్కొని కుక్కలు ఉడకబెట్టుకుంటున్నాము. పప్పుచారుకు కుండలో చేస్తున్నాము. ఆయిల్ వేసుకుంటున్నాం. పప్పుచారు ఆవాలు వేసుకుంటున్నా. కుండలు అయితే బాగుంటుంది టేస్ట్ అని కుండలో మిరపకాయలు వేసుకుంటున్నా. ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి. పెట్టుకోవాలి. మిరపకాయలు దిస్తాయి లేకపోతే. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డ కూడా. ఇంకా దోసకాయలు కూడా వేసుకోలేవు, బాగుంటుంది. మునక్కాయలు లేవు అని దోసకాయలు ఇట్లా పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ చేస్తున్నాం బాగుంటుందని కలమాకు కూడా చింతపండు వేసుకోవాలి. మగ్గినాయి కదా, చింతపండు పోసుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది. ఇది మసిలినాక పప్పు వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది టమాటాలు. ఇగో ఇట్లా మసులుతుంది. మసలేటప్పుడే ఇది రుద్ది పెట్టుకున్నాం కదా పప్పు, ఇక పోసుకుంటున్నాం. అయింది. ఇగో పప్పుచారు దించుకుంటున్నా. పోయి ఆఫ్ చేస్తున్నా. కుండలో వేసుకున్నాం పప్పుచారు. కుండలో అయితే టేస్ట్ ఉంటుందేమని కుండలో వేసుకున్నాం. కుండలో బాగుంటుంది. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. కుండలు తెచ్చుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది బేట.